హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగునుగాక. దినములు వెంబడి దినములు గడిచిపోతున్నాయి. మరి ఒక దినమును ప్రభు అనుగ్రహించాడు. గత దినమంతా కాచి కాపాడిన దేవుడు ఈ దినమంతా మనతోనే ఉండునట్లుగా ఆయన సన్నిధిలో దేవుని ఘనపరిచెదము. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త 8వ అధ్యాయము 31వ వచనం నుండి 40వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యం మిమ్మును స్వతంత్రులుగా చేయునని చెప్పగా, వారు, మేము అబ్రహాము సంతానము, మేము ఎన్నడూనూ ఎవనికిని దాసులమై ఉండలేదే, మీరు స్వతంత్రులుగా చేయబడుదురని ఎలా చెప్పుచున్నావని ఆయనతో అనిరి. అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడెల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు. కుమారుడు మిమ్మును స్వతంత్రులనుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంపవెదుకుచున్నారు. నేను నా తండ్రి యొద్ద చూచిన సంగతులే బోధించుచున్నాను. ఆ ప్రకారమే మీరు మీ తండ్రి యొద్ద వినిన వాటినే జరిగించుచున్నారని వారితో చెప్పెను. అందుకు వారు ఆయనతో, మా తండ్రి అబ్రహాము అనిరి. యేసు, మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేతురు. దేవుని వలన వినిన సత్యము మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంపవెదకుచున్నారే, అబ్రహాము అట్లు చేయలేదు. ప్రభువే సత్యము, యథార్థత. సత్యమనే కొలబద్ద ఆ యేసుక్రీస్తు ప్రభువే. యేసు ప్రభు శిష్యులుగా ఉండడం ముందు ఆయన చెప్పేది సత్యమని నమ్మడం ద్వారానే జరుగుతుంది. క్రైస్తవత్వం సత్యస్వరూపి అయిన యేసయ్య మీదనే ఆధారపడుతుంది. సత్యాన్ని నిర్ణయించే కొలబద్ద యేసయ్య మాత్రమే. ఆయన చెప్పింది కేవలము సత్యము, దాన్ని అంగీకరించవలసిందే. ఆయన వాక్కులో నిలిచి ఉండడమే, ఆయన వాక్కులు వింటూ ఉండడమే, నేర్చుకోవడమే. యేసయ్య దగ్గర నేర్చుకోవడం అంటే సత్యాన్ని నేర్చుకోవడమే. సత్యము స్వతంత్రతను ఇస్తుంది. యేసు ప్రభు మాటల్లోని సత్యాన్ని వారు ముఖాముఖిగా కలుసుకోలేని వారు, సత్యాన్ని అంగీకరించలేని వారు అహం నుండి, ఇతరులేమనుకుంటారో అనే భయం నుండి విడుదల చేయనీయక సత్యాన్ని గ్రహించనీయకుండా వెనక్కి లాగుతుంది. పాపము నుండి కూడా సత్యము గురించి వినినప్పుడు విడుదల కలుగుతుంది. సత్యవాక్కు మనల్ని శుద్ధీకరించడమే కాకుండా ఇతరుల భయం మూలంగా మనలో పెరిగే వేషధారణ నుండి విడిపిస్తుంది. సత్యం గురించి యేసు ప్రభు చెప్తున్న మాటలు వింటున్న వారిలో తీవ్రమైన సంచలనాన్ని కలిగిస్తాయి. కొందరిలో విధేయత, కొందరిలో తిరస్కారం, ద్వేషం కలిగిస్తాయి. సత్యస్వరూపి అయిన దేవుని కొరకు స్తోత్రము, వందనములు చెల్లించే వారముగా ఉందుముగాక. దేవునికి స్తోత్రం. వాక్యము మన హృదయంలో నింపుకొని సర్వశక్తిగల దేవుని ఘనపరచేద్దాము. అలాగే పరిశుద్ధ దేవుడు మనలను ఆయన స్తుతించే విధముగా నిలబెట్టుకున్నాడు. ఆయనను స్తుతియాగం అర్పించి ఘనపరుద్దాం. ఒక్కడయ్యున్న పురుషుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఒక్కడయ్యున్న దేవుడవు దేవా యేసయానికి స్తోత్రం. ఒక నరుడవుగా వచ్చిన దేవా యేసయానికి స్తోత్రం. ఓబేదెదోము ఇంటిని ఆశీర్వదించిన తండ్రి దేవా యేసయానికి స్తోత్రం. ఒమేగావు దేవా యేసయానికి స్తోత్రం. ఓగును హతమార్చిన దేవా యేసయానికి స్తోత్రం. ఓదార్చువాడవైన దేవా యేసయానికి స్తోత్రం. ఒట్టు పెట్టుకొనిన దేవా యేసయానికి స్తోత్రం. ఒంటరిని 1000 మందిగా చేయు దేవా యేసయానికి స్తోత్రం. ఒంటరిని సురక్షితంగా కాపాడే దేవా యేసయానికి స్తోత్రం. ఒక్కసారి అప్పగించుకున్న దేవా యేసయానికి స్తోత్రం. ఒక్కసారే పనిచేసి ముగించిన దేవా యేసయానికి స్తోత్రం. ఒప్పింపజేయు దేవా యేసయానికి స్తోత్రం. ఓఫీరును కోరుకున్న దేవా యేసయానికి స్తోత్రం. ఒకరిని తగ్గించి మరొకరిని హెచ్చించు దేవా యేసయానికి స్తోత్రం. ఒక దినమున మనుషుల రహస్యాలను విమర్శించే దేవా యేసయానికి స్తోత్రం. ఒక్కడవుగా కనిపించిన దేవా యేసయానికి స్తోత్రం. ఒక్కడవుగా మిగిలిన దేవా యేసయానికి స్తోత్రం. ఒక మారే పాపం విషయంలో చనిపోయిన దేవా యేసయానికి స్తోత్రం. ఒక మాట అడిగిన దేవా యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. దేవుడు తన ఆత్మబలముతో స్తుతియాగమర్పించినప్పుడు కృప చూపిన దేవుడు మహిమ పొందునుగాక. మన మార్గములు సరళము చేయునుగాక. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థనలో నాతో ఏకీవించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవా నీకు స్తోత్రం. దేవా నీ నడిపింపు, నీ సమాధానము, నీ కృప, నీ సత్యము కొరకు స్తోత్రం. దేవా యేసయ్యా, నేనే మార్గం, సత్యం, జీవం, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడని సెలవిచ్చిన దేవా, నీ వాక్యమును నీ ప్రజలలో నిరూపించిన దేవా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఇంకా అనేకులకు కనబరచుము దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ మాట యందు నిలిచి ఉండుటకు, నీ సత్యమును గ్రహించుటకు కృప కలుగునుగాక. దేవా, సత్యములో స్వతంత్రులుగా ఉండుటకు కృప దయచేయము. పాపమనే దాసత్వములో ఉన్న ప్రజలు వారి గురించి అవగాహన కలిగి వారి పాపపు క్రియలు యేసునామములో విడిచిపెట్టి యేసయ్య రక్తములో కడగబడుటకు కృప దయచేయము దేవా. యేసయ్య, నీవే మమ్మలను స్వతంత్రులుగా చేయువాడవని స్తుతిస్తున్నాము తండ్రి. సత్యవర్తనులుగా, క్రియలు కలిగిన వారుగా, యేసయ్య నీ ప్రత్యక్షత కలిగిన వారుగా, వెలుగులోనికి, క్రీస్తు అనే వెలుగులోనికి వచ్చుటకు కృప కలుగునుగాక. దేవా నీకు స్తోత్రం. కృపయు సత్యమును దేవా నీ ద్వారానే కలిగిన దేవా యేసయానికి స్తోత్రం. మహాదేవుడా, సత్యవంతుడా, నీకే వందనములు దేవా యేసయానికి స్తోత్రం. మా అనుదిన జీవితంలో సత్యము మమ్ములను ఎలా ప్రవర్తించాలో మరింత స్పష్టంగా బయలుపరచుము దేవా. అనేకులకు గ్రహించుటకు జ్ఞానము దయచేయము దేవా. మా కుటుంబములు, మా వ్యక్తిగత జీవితములు సత్యమే బయలుపరచబడునుగాక. అనుదిన వాక్యమును ఆశీర్వదించుము. ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిని కనికరించుము. సత్యములో నడుచునట్లు నీ చేయి అందించుము. వారి కుటుంబములో సత్యము నిలిచి ఉండునుగాక. ప్రతి హృదయములో సత్యముతో నింపబడి దేవా, ప్రతి వారి అవసరత సత్యములో తీర్చుము దేవా. సత్యవంతుడా, నీకే వందనములు. సత్యం కోసం సత్యములోనే నడిపించు దేవుడవు. నీ సమయంలో నీ కార్యము జరిగించే దేవుడవని నేను స్తుతిస్తున్నాను ప్రభువా. నిన్ను బట్టి ధైర్యం తెచ్చుకున్నటకు నీ సహాయం అందించుము. నా దేవా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక. నీ రాజ్యం వచ్చును గాక. నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండును గాక. ఆమెన్.